హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో మనము శ్రీరామనవమి పండుగ సందర్భంగా చేసుకునే ప్రసాదాలు పానకం, వడపప్పు, అలాగే చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా వడపప్పు కోసము ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ పెసరపప్పులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట సేపు పెసరపప్పుని నాననిద్దాము. ఇప్పుడు ఈ పెసరపప్పుని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు పానకం కోసము ఒక బౌల్లోకి 1/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని, బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా, ఈ పానకం బెల్లం కరిగేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చలిమిడి ప్రిపరేషన్ చేసుకుందాము. ముందుగా ఒక ప్లేట్లోకి నేను ఇక్కడ 1/4 కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/4 కప్పు వరకు బెల్లం వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కాస్త కరిగించుకున్నాను. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని బియ్యం పిండిలో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి ఇలా మొత్తం బియ్యం పిండికి ఈ బెల్లం నెయ్యి బాగా కలిసే విధంగా ఇలా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చలిమిడిని ముద్దలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి, చలిమిడి మరీ లూజ్గా అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. అంతేనండి, చలిమిడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా కొబ్బరి ముక్కను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు కూడా నానిపోయింది. ఇందులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని తురిమి వేసుకొని కలుపుకోవాలి. ఇది ప్రాంతాల తీరుగా కొంతమంది కొబ్బరి వేయరు, ఉట్టి వడపప్పుని ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటే రెండవ ప్రసాదంగా వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం ప్రిపరేషన్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం కూడా ఆల్మోస్ట్గా కరిగిపోయింది. ఇప్పుడు 4-5 ఇలాచి ఇలా పౌడర్ లాగా దంచి వేసుకోవాలి. అలాగే 10-15 మిరియాలు కూడా దంచి పౌడర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 తులసాకులు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఇలాచి అలాగే మిరియాల పొడి వేయడం వల్ల మంచి సువాసనతో పాటు అక్కడక్కడ ఘాటుగా తగులుతూ పానకం మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 3వ ప్రసాదంగా పానకం కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, శ్రీరామనవమి పండుగ సందర్భంగా పానకం, చలిమిడి, వడపప్పు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఈ ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పించండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.